అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే బాలకసుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు కార్యకర్తల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ కూడా చాలా వాడి వేడిగా ఘాటు వ్యాఖ్యలను అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కేయూ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర బాలకసుమన్ దిష్టి బొమ్మను అయితే తగలబెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అలానే యువత అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వు దళిత బిడ్డ అంటాను, నేను కూడా ఒక దళిత బిడ్డనే. నిన్ను చెప్పుతాను కొట్టు అంటారు, అటెంక నేను చెప్పులు నీకు మెడకేసి దండే సూరగిమ్తారా భయ్. నువ్వు అట్లా రాకు, ముందు వాడి ముందుకు అస్సలు రాకు, మా ఇజ్జత్ మా బరువు తీయకురా. నేను కూడా దళిత బిడ్డనే, చాలా సార్లు చూసినా నీ కథ. నువ్వు కాళ్ళు గజ్జె కట్టి నువ్వు స్టేజ్ల మీద ఎగిరి నువ్వు ఎమ్మెల్యే పదవి తెచ్చుకొని గెలిచినావు, అది కూడా వేయిందిరా భయ్. నీకు ఏం లేకుండా వేయింది, చెప్పుల దండలు మేమే వేస్తాం. దళితులు అందరం కలిసి నీకు దళితని అని అంటున్నావు కదా, నీకే వేస్తావు రా భయ్. నువ్వు అట్లా పోకు, మీద పడిపోకు, ముందుకు నెడతారు రా భయ్, వెనుక గోతలు తిస్తారు. జర దండం పెడితే నువ్వు అలాంటి పనులు చేయకు, చెప్పులు మెడకేయకురా. నువ్వు వేసుకుంటే మాకు బాగుండదురా. ఎందుకురా మీద వాడు ఎగురుతున్నావు? 50 రోజులలో ఏం పని చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిర్రు? దళిత బంధువులు అని తెచ్చిర్రా, మాకు ఇచ్చిర్రా? మేము కూడా చాలా కష్టపడ్డాం, మోకాలు వలిగినాయిరా. ఏం చేయలేదు, మాకు ఏం న్యాయం జరగలేదు. సప్పుడేక మూసుకొని పండారా. ఇక నన్ను రాకండి రా బయటికి, దండం పెడతాం. మీరు అందరు పోయి ఒక్కకండే వండండి, పండి సప్పుడేక మూసుకొని ఉండారా. మీ మూసుకుడు మాకు తెలియదా? ఎప్పుడైనా మూసుకొని పండాల్సిందేరా. సప్పుడే కూకోండి రా, దండం పెడతా. ఎందుకురా మీద ఉరికత్తారు? దళిత బంధన పెట్టి మా దళితులందరికీ న్యాయం జరగలేదురా. ఇప్పటికే ఇజ్జత్ పోయింది. నువ్వు కాలు గజ్జె కట్టుకున్న ప్రతి కాడికి నేను వచ్చిన, నేను కూడా కోలాటం గజ్జె కట్టుకున్నా, అలాంటి న్యాయం ఏం జరగలేదు. నీకే నౌకరు వచ్చింది, నీకే ఎమ్మెల్యే పదవి వచ్చింది. కాబట్టి నువ్వు అట్లనే ఉండు, సప్పుడేక నువ్వు బయటికి రాకు, మూసుకొని పండు. మాట్లాడుతున్నారు. బాలకసుమన్ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటున్నారు? బాలకసుమన్ అనే వ్యక్తి అసలు ఏం చదివిండు, ఏం చేసిండు, ఏమైనా కనీసం ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి ఇట్లా వాళ్ళకు ఏమంటారు, వాళ్ళ పెంపుడు కుక్కలాగా ప్రవర్తించి వాళ్ళ ప్రెస్టేషన్ల 2 నెలలకే ఇంత ప్రెస్టేషన్ అవుతారు. మరి 9.5 సంవత్సరాలు నిర్బంధంగా మీరు ఎట్లా చేసిరు అనేది మర్చిపోయినరా? అన్ని మీరు ఒక నియంతలాగా పాలించిండ్రు, అది మీరు జీర్ణించుకోలేకపోతారు. ఎప్పుడైనా కానీ కాన్వాయ్ దిగిన్రా మీరు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా కాన్వాయిలు దిగినరా? వాళ్ళు ఏమైనా చేసిండ్రా? వాళ్ళకి అడుగులకు మడుగులొత్తి ఎప్పటికీ బ్రహ్మరథం పట్టుకుంటా వాళ్ళకు జే జే అని వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఇప్పుడు ఈ 2 నెలలు వాళ్ళ అధికారంలో లేకపోయేసరికి పిచ్చిలేసింది. పిచ్చిలేసి వాళ్ళకి ఏం చేయాలో, ప్రెస్టేషన్లో ఏం చేయాలో తెలియకుండా ఇట్లా ఎట్లా పడితే అట్లా ఒక సీఎం అనే వ్యక్తిని, కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిని అలా చెప్పు చూపించి కొడతామనడం ఎంతవరకు కరెక్టు? అంటే మీ సంస్కారం ఇది, మీరు నేర్చుకున్న సంస్కారం ఇది. మీ పోకడలకు తప్పకుండా మేము బుద్ధి చెప్పగలుగుతాం. ఒక్క మాట మమ్మల్ని ఏంది వాని సంగతి అని మాకు ఒక్క కనీసం ఒక ఇషారా చేసినా కూడా మా పిల్లలు మీ ఇళ్ళకు మీరు కనీసం ఉచ్చబోసుకోవడానికి కూడా బయటికి రారు. అట్లా చేస్తాం మేము కాంగ్రెస్ కార్యకర్తలం. కానీ మేము అట్లా దాటి మీలాగా దిగజారు రాజకీయాలు చెయ్యం. మీరు ఇంత ముందుకు మీకు ఎన్నిసార్లు ప్రజలే బుద్ధి చెప్పిండ్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా చెప్పుతోను కొడతాం అనడము, మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? మీ నియంత పోగడలు ఇంకా పోతలేవు. ఇది మీకు తప్పకుండా మా మహిళా నాయకులు మీకు చెప్పుతోను కొట్టి మా కార్యకర్తలు మీకు బుద్ధి చెప్తారు. మీరు బయటికి రాకుండా ఇంత అద్మానంగా మీరు చేయడం కరెక్ట్ కాదు. మీరు స్పృహలో ఉండి చేస్తానరా, లేకపోతే మీకు ఎవరైనా చెప్తే చేస్తానరా? అది మీరు కొంచెం మానసికంగా మీరు బ్యాలెన్స్ కోల్పోయి చేస్తారా అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు మానసికంగా కోల్పోయారని చెప్తున్నారా? అంతే, మానసిక స్థితి లేదు, పిచ్చోళ్ళు అంటున్నారా వాళ్ళని? 2 నెలలుగా పాపం పిచ్చోళ్ళని నేనెందుకంట, వాళ్ళు చేసే పనులు ప్రెస్టేషన్ 2 నెలలుగా వాళ్ళకు అధికారంలో లేకపోవడం వల్ల వాళ్ళు ఆ పయ్యోళ్ళు వీళ్ళని అనడం, వీళ్ళని పిలిచి మీ వల్ల వాళ్ళ వల్ల అని అనుకుంటారు కదా. దానివల్ల వాళ్ళని అడగడం వల్ల వీళ్ళు ఏం చేయాలనో తెలుస్తలేదు వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ రేవంత్ అన్నకు జై పడతారు. ఈరోజు గెలుపులో సగభాగం అంటే మహిళలు ఎక్కువ వాళ్ళ ఓటింగ్ శాతంతో వాళ్ళ బుద్ధి చెప్పిండ్రు అన్నట్టు. అది జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలుస్తలేదు. వాళ్ళు ప్రెస్టేషన్లు ఉన్నారు. వాళ్ళకు ఒకరేమో ఆటోలల్లో తిరుగుతాండ్రు, కాన్వాయ్ దిగినరా ఎన్నడన్నా? ఒక సామాన్య ప్రజల్ని కలిసిండ్రా? ఈరోజు రోడ్డు మీద పడి ఒకటే తిరుగుతాండ్రు. ఇక ఒకరు మాట్లాడతారు మహిళల గురించి, వాళ్ళు మహిళని ఇప్పుడే గుర్తుకొచ్చింది, వాళ్ళు మహిళల గురించి మాట్లాడతారు. ఎట్లా అంటే మరి ఇదే మర్రిలక్ష్మి ఆమె లక్ష్మి గారికి గంత పెద్ద సిటీలో, మెయిన్ సిటీలో
థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయినరు? ఎన్నో మహిళల మీద కూడా ఎన్నో అరాచకాలు జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? ఈరోజు దళిత బిడ్డ అంటారు. ఈ దళిత బిడ్డ ఒక మహిళను ఒక అన్యాయం జరిగినప్పుడు మీరు అంతా ఎక్కడ పోయినరు? అంటే ఒక సీఎంను గంతమంది ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు ఇట్లా మా కాంగ్రెస్లో ఎప్పుడైనా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడినామా? మీరన్న వాటికే సమాధానం చెప్పిండ్రు. రేవంత్ అన్న కానీ ఇంకా ఎవరు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట ఎప్పుడు తూలలేదు. మీరు అన్న వాటికే సమాధానం చెప్పినాం తప్ప మేము ఎక్స్ట్రా ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు, స్పందించలేదు. మీ అన్న వాటికి మీకు సమాధానాలు ఇప్పుడు చెప్పుతుంటే అవి మీకే చెప్పుతోని కొట్టినట్టు అనిపిస్తున్నాయి. ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక మీరు ఇట్లా మీ వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతారు. కానీ ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు. ప్రజలలో ప్రతిదీ మీరు అప్పుడు చేసినాయి, అప్పటి పాలనను ఇప్పటి పాలన ఇప్పుడేం జరుగుతుంది అనేది ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పుతూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులము కానీ కార్యకర్తలం కూడా మేమైతే ఊరుకోము. బాల్క సుమన్ ఎట్లా బయటకు వెళ్తాడో, ఎట్లా తిరుగుతాడో రోడ్ల మీద అనేది చూస్తాం. మనతో ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, అంటే ఎట్లా తీసుకుంటున్నారు? ఒక సీఎంని చెప్పుతో తీసుకొని కొడతా అని చెప్పడం కానివ్వండి, అనుచిత వ్యాఖ్యల్ని మీరు ఒక మహిళా కార్యకర్తగా ఎలా చూస్తున్నారు? అంటే ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు చూసుకుంటే మద్యం మత్తులో ఉండి మాట్లాడుతున్నారు. ఆ మత్తు అనేది ఇంకా దిగట్లేదు. జాగ్రత్తగా వాళ్ళ సంస్కారం అంతే అనేసి అనుకుంటున్నాం. వాళ్ళ టీఆర్ఎస్ లీడరు అధినేత ఉన్నారు కదా కేసీఆర్ గారి సంస్కారం, ఆ సంస్కారంలో పెరిగినారు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఆ మాటలు అనడం మేము ఖండిస్తున్నాం. మాకు లేవా చెప్పులు, మేము లేమా మహిళా కార్యకర్తలం దలుచుకుంటే బిడ్డ నువ్వు ఎక్కడుంటావో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వెంత నీ బ్రతికెంతనో చూసుకో. నువ్వు ఒక ఎమ్మెల్యే ఎంపీగా వేస్తే మాత్రం నువ్వు ఆ పదవిలో ఉన్నట్టు మాట్లాడు. ఆ పదవిలో ఉన్న వ్యక్తివి మాలాంటి చిన్నవాళ్ళతో మాటలు పడద్దు చెప్తున్నాం. మేము ఎక్కడ దొరికినా బిడ్డ చెప్పులతో చెట్లకు కట్టేసి మరీ కొడతామని చెప్తున్నాం. ఆడవాళ్ళందరం దలుచుకుంటే నీ బ్రతికెంతనో నువ్వు వెనుక తిరిగి చూసుకోలేవు. ఇంకా కవితక్క మాట్లాడుతుంది. అసలు ఆమె ఏంది? అసలు ఇన్ని రోజులు ఒక 9 సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో. ఒక్క మహిళకు, ఒక సాటి మహిళగా ఒక మహిళకైనా మర్యాద ఇవ్వడం, మహిళలను మంచిగా చూసుకోవడం ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వంలో ఉన్న మా రేవంత్ రెడ్డి అన్న మంచిగా అందరినీ మంచిగా చూసుకోవడం, అన్ని పథకాలు 50 రోజులలో చేయడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనైనా మీ మద్యం వదిలి ఆడోళ్ళు మగళ్ళు తేడా లేకుండా తాగిండ్రు. ఎర్రి కుక్క పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు. ఊరుకునేది లేదు. బాల్క సుమన్ గారు మీరు రోడ్డు మీదకి వస్తే మీరు సంస్కారహీనులు అయిపోయినారు. మేము మాత్రం మా సంస్కారం అలాగే ఉంది. మేము గాంధీ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మీరు బ్రతుకుతున్నారు. ఈరోజు కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు, అయినా మీకు సరిపోతలేదు, ఆ పిచ్చిలేసి మాట్లాడుతున్నారని మేము వదిలేస్తున్నాం. ఇంకోసారి మాత్రం ఊరుకునేది లేదు. చెప్పండి అన్న, అంటే మీ అందరూ కూడా కార్యకర్తలు అనేది తలుచుకుంటే బాల్క సుమన్ అనేది బయటికి రాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే బెదిరిస్తున్నారా వాళ్ళని? బెదిరింపులకు గురి చేసింది ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ, బెదిరింపులకు గురి చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెదిరింపులకు గురి చేసింది కుటుంబ పాలన, బెదిరింపులకు గురి చేసింది కుటుంబ పాలన కింద పనిచేసినటువంటి విద్యార్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. మేమైతే కాదు, ఇది ప్రజాపాలన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాపాలన కాబట్టి ఎవరికి బెదిరింపులు అనేవి ఏముండయి. కానీ ఇష్టం వచ్చినట్టు ఇన్ని రోజులు రాసలీలతో తిరిగి ఇన్ని రోజులు అన్ని వైభోగాలు తీసుకొని ఇప్పుడు ప్రజానీకం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వర్యులను అయితే ఎవరైతే అనుచితంగా వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే ప్రసక్తే లేదు. వాళ్ళ ఇంటి మీద దాడికైనా సిద్ధం, వాళ్ళ నియోజకవర్గంలో కూడా తిరగనీయం, వాళ్ళని హైదరాబాద్ కూడా రానియం, వాళ్ళని ఇంటి మీద దాడి చేసి చిత్తుగా కొట్టడానికైనా సిద్ధం అని చెప్పేసి అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పాలనలో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా కొంచెం పక్కన ఉన్నటువంటి కుక్కల్ని ఎగబెడతా ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలపైన. ఇలాంటి కుక్కల్ని ఎగబడితే మాత్రం ఈ కుటుంబ పాలన కూడా ఇంకా అంతం లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు తెలంగాణ తెచ్చినా అని ఇన్ని రోజుల కాంచి ప్రజలకు ఎన్నో బూటకా మాటలు చెప్పినావు. అయినా కూడా ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎలా ఎన్నుకోవాలో అలానే ఎన్నుకొని ఈ ప్రజాపాలన ముందుకు పోతా ఉన్నది. ఈ ప్రజాపాలన కాక ఎవరైతే డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం ఎక్కడ కూడా తిరగనీయం. వాళ్ళని కూడా ఈ ప్రజలందరూ కూడా ప్రజానికం కూడా వాళ్ళందరినీ బయటకు కూడా రానియరని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ బాల్క సుమన్ ఒక విద్యార్థి దశ నుండి ఒక ఎంపీ నుండి ఎమ్మెల్యే స్టేజ్కి వేయండు. ఇది దేనికోసం అంటే ఓన్లీ తెలంగాణ ఉద్యమం కోసం. అది అలాగే ఈ కేసీఆర్ చెప్పులు మోయడం, వాడిని మోచే నీళ్లు తాగడం, వాని పక్కన ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఇంట్లో పని మనుషులకు పనిచేసిందని చెప్పేసి అని ఒక కుక్కకో బొక్క ఆశ అన్నట్టు వానికి పదవి ఇస్తే వాడు ఇప్పుడు రెచ్చిపోయి వానికి పదవి లేక విని రాసలీలకు ఒక అడ్డంకు అయిపోయింది ఇప్పుడు వానికి. కాబట్టి
ఖబర్దార్ బాల్క సుమన్, ఇప్పటికైనా కూడా కొంచెం మతిస్థిమితంతో మాట్లాడు. మతిస్థిమితం కోల్పోతే మాత్రం బిడ్డ బాల్క సుమన్, ఇదే కాకతీయ యూనివర్సిటీ గడ్డ నుండి బయలుదేరుతాం. ఈ తెలంగాణకి పురుడు పోసినటువంటి కాకతీయ యూనివర్సిటీ గడ్డనే ఇప్పుడు నీ పతనానికి కూడా అంకితం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు నీ నియోజకవర్గంలో తిరగకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా నీ మీద దాడికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా బాల్క సుమన్ విద్యార్థుల పక్షాన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గ్యారెంటీల పక్షాన సముచితంగా ఉండి ఈ గవర్నమెంట్కి చేస్తున్నటువంటి అభివృద్ధులకి ముందు బాటలో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. లేకపోతే ఖబర్దార్ బాల్క సుమన్, ఇక విద్యార్థి సంఘం ఎప్పటికీ కూడా ఊకుండే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రజలు కూడా ఎన్నుకునే విధానాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి మీలాంటి బూటకపు ముచ్చట్లు చెప్పి మాత్రం ఎవరు గద్దెనెక్కలేదు. కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా కూడా బాల్క సుమన్ చాలా మతిస్థిమితో మాట్లాడాలని చెప్పేసి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మనతో ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి ఎట్లా ఇవాళ ఇంత తీవ్రంగా దిష్టి బొమ్మను తగలబెట్టి ఇంత ఉద్ధృతం చేస్తున్నారు? తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ బల్పెక్కిన బాల్క సుమన్, ఈ కల్వకుంట్ల బానిస కుక్క, ఈ బలిసి కొట్టుకుంటున్న ఈ బద్మాషానికి ఖబర్దార్ ఒకటే మా వరంగల్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షునికి ఒకటే హెచ్చరిస్తాను. నువ్వెవరిని చూసుకొని ఇంతకుముందు మీద అధికారంలో ఉన్నావు అనుకొని ఈ అధికార బల్పుతోని మాట్లాడినావా? ఇప్పుడు మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఈ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినాక కూడా మేము ఇంకా అధికారంలో ఉన్న మదంతో ఈ కొందరు ఈ టీఆర్ఎస్ కుక్కలు ఉంటారు, వాళ్ళు ఇదే ఆ కేసీఆర్ కుక్కనో లేకపోతే కేటీఆర్ కుక్కనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కుక్కలు విని గడిచినట్టున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లా మా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పైన ఈ మాట్లాడే పద్ధతిని మేము నిరసనగా ఈరోజు సెకండ్ గేట్ ముందు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇకనైనా ఒకటే పద్ధతి మార్చుకోకపోతే నువ్వు ఇంట్లో నుండి ఎట్లా బయట అడుగు పెడతావో, తెలంగాణలో మా ఎన్ఎస్యూ విద్యార్థులు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మిమ్మల్ని అడుగడుగున అడ్డుకొని మీరు ఇంకా కనుక ఇదే వేషాలు కనుక తగ్గించుకోకపోతే మేము చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బాల్క సుమన్ కాదు వీడు బానిస సుమన్ని పద్ధతి మార్చుకోవాలని మా ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షునిగా హెచ్చరిస్తాను. వింటున్నారు కదా, వరంగల్ తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ ఏదైతే ఉందో అదే యూనివర్సిటీ గడ్డ ముందు ఇక్కడ వీళ్ళైతే బాల్క సుమన్ దిష్టి బొమ్మను తగలబెట్టడం అయితే జరిగింది. ఇక నుంచి అయినా సరే అనుచిత వ్యాఖ్యలు తగ్గించుకోకపోతే ఇక ఈసారి కార్యకర్తలు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. బయటికి కూడా అడుగు పెట్టనివ్వకుండా మహిళా కార్యకర్తలే నిన్ను కొట్టే స్థాయికి దిగజారొద్దా అంటూ బీఆర్ఎస్ నాయకులను అయితే హెచ్చరించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.